ఒకరికొకరు ఎదురుపడుతూ ఆఖరికి సమంతని చూసి పరుగులెడుతూ ఉన్న శోభితకి ఫోకస్ చేస్తూ అందరి ముందు పరువు గంగలో కలుపుతూ వచ్చేసిన సమంత. అందరికీ తెలిసిన విషయమే, ఇప్పటికే సమంత ఒక కాంట్రవర్సీ క్యూన్గా మారిపోతూ ఉంది. అయితే తన విడాకులు ఏ కారణం వల్ల తీసుకున్నప్పటికీ కూడా సమంతకి అదొక వైపు ప్లస్గా మారిపోయింది ఆడియన్స్ దృష్టిలో. ఇక ప్రస్తుతం శామ్ ఒక బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు ఇప్పటికే ఎన్నో విజువల్స్తో అందరినీ ఆకట్టేసుకుంటూ ఉంది. మరోవైపు శోభిత అయితే నాగ చైతన్య మూవీ ప్రమోషన్స్ భాగంగా బిజీగా ఉంటే, ఇక కాస్త కోస్తూ శోభిత కూడా తన వంతు ప్రమోషన్స్ అయితే మీడియాకి కనిపిస్తూ అందించేస్తూ ఉంది. ఈ భాగంగానే శోభిత సమంతలు ఒకేసారిగా ఎయిర్పోర్ట్ లో ఎదురుపడుతూ వచ్చేశారు. ఇక మీడియా మొత్తం ఒక్కసారిగా దొరికింది కంటెంట్ అన్నట్లుగా వీరిపైన ఎగబడ్డం మొదలు పెట్టారు. కానీ సమంతని చూసి శోభిత తప్పించుకోవడం మీడియాకి అడ్డంగా క్యాప్చర్ అవుతూ వచ్చేసింది. సమంత మాత్రం ఎంతో కూల్ అండ్ కామ్ గా అయితే వెళ్ళిపోతూ ఉంది, తన చేతిలో ఎప్పుడూలానే ఒక బుక్ పట్టుకుంటూ. కానీ శోభిత మాత్రం కాస్త కంగారు పడుతూ కూడా కనిపించేసింది. అయితే సమంత ఎంతో చక్కగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటే, శోభిత కూడా తన డ్రెస్సింగ్ స్టైల్తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో శోభిత డ్రెస్సింగ్కి చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు యూత్. మరోవైపు శామ్ మాత్రం ప్రస్తుతం తను తెలుగింటి అమ్మాయిల డ్రెస్సింగ్లో అయితే మారిపోయింది. ఎక్కువగా చూడీదార్లో కనిపించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈ విధంగా సమంత మరోవైపు శోభిత తెలుగు ఇండస్ట్రీలో గట్టి పోటీని ఒకరికొకరు అందిస్తూ కాంట్రవర్సీస్లో నిలుస్తూ ఉన్నారు. ఇకపోతే మీడియాకి ఒకేసారిగా ఎయిర్పోర్ట్లో అయితే దర్శనమిస్తూ వచ్చారు. మరి వీరిద్దరూ కలిసి ఒకే ఫ్లైట్లో వచ్చారా, లేదంటే వేరువేరుగా వచ్చి ఒకే దగ్గర కలిసారా అనేది మీడియానే చెప్పాల్సి ఉంది ఈ విషయాన్ని తేల్చి.